ముందుగా మీ అందరికీ కూడా ప్రభు చేస్తున్నాము వందనం తెలియజేస్తూ ఉన్నాను. ఆది కాండంలో తండ్రి దేవుడు 6 దినములు నిర్ణయించి 7వ దినమును ప్రతిష్ట చేసి ఈ దినమును మీరు పరిశుద్ధంగా కూర్చుకునే వాళ్ళను అనేటువంటి ఆ విధానాన్ని తెలియజేశాడు. ఇక్కడ దినములను ఏర్పాటు చేశాడు. తర్వాత ఇప్పుడు చదవబడినటువంటి యోబు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఏంటంటే రాసులను ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఏం రాసులు ఉన్నాయి? 12 రాసులు ఉంటాయి. అక్కడ మొదట మూడు చెప్పాడు, తర్వాత 9 చెప్పాడు. దక్షిణాన రాసులు అన్నాడు. ఈ 12 రాసులను గుర్తిస్తే అక్కడ తెలియజేశాడండి. ఎవరు ఏర్పాటు చేశారంట? తండ్రి అయినా దేవుడు ఏర్పాటు చేశాడు ఈ యొక్క రాసులను అని గ్రహించుకోండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. తర్వాత చూసినట్లయితే మరొక చోట ఏమైనా రాబడిందంటే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. చాలండి. అక్కడ ఏమన్నాడంటే ఋతువులు. చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఆ విషయంలో మొదటి తరగతి 2వ తరగతిలోనూ ఈ యొక్క రాసుల గురించి ఈ యొక్క ఋతువుల గురించి క్రమమైన రీతిగా అక్కడ మనకు ఇవ్వబడింది. ఇవన్నిటిని కూడా అక్కడ చేశారంటే క్యాలెండర్లో చేశారు, అవునా కదా? కాబట్టి అక్కడ రాసులు, ఇక్కడ ఋతువులు, మొదటిలో దినములను ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా దేవుడు మనుషులకు ఏది ఆ యొక్క దినాల ప్రకారంగా ఏమి ఏర్పాటు చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క విషయాలన్నీ తెలియజేసిన తర్వాత మనం ఈ యొక్క అమావాస్య, ఈ యొక్క పౌర్ణమి అని ఏదైతే వస్తాయో అవన్నిటిని కూడా తెలియజేశాడండి. ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు. ఎలాగంటే ఏ రోజు అంట? దశమి నాడు. అంటే క్యాలెండర్లే ఉంటాయి. విధియ, తదియ, సవితి, నవమి, దశమి అనుకుంటూ వచ్చి 15 రోజులే వచ్చింది, పౌర్ణమి వచ్చింది. మరలా అక్కడ 16 రోజు వచ్చి 40 ఎంత జరిగిన తర్వాత మళ్ళీ వచ్చింది. అన్ని తీసుకొచ్చి లాస్ట్లో అమావాస్య అని అక్కడ మనం క్యాలెండర్లో యొక్క విధానాన్ని చూస్తున్నాం. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? చేశారండి? దశమి నాడు. మీరు చూడండి ఎంత పేరు రాశాడు. దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను. చాలండి అక్కడ. అంటే ఈ యొక్క విధానాన్ని ఎవరు ఏర్పాటు చేశాడు అంటే ప్రజలకు ఈ విధానాన్ని, అంటే ఏ రోజు పలానా రోజు ఈ రోజు తెలియాలి, పలానా రోజులో ఈ నెలలో ఇదిగో ప్రారంభి ఈ కార్యక్రమం, లేదా ఈ సంవత్సరంలో ఈ ప్రారంభి మొదటి నెల అనేది ఎవరు ఏర్పాటు చేశారంట? దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ దేవుడు? తండ్రి అయినా దేవుడు, యెహోవా దేవుడు ఏర్పాటు చేసి ఆనాటి ఇశ్రాయేలీయులకి ఏర్పాటు చేశాడు. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఏంటంటే ఈ నెలల్లో ఈ నెల మీకు మొదటిది, సంవత్సరంలో మీకు మొదటి నెల. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు, ఎంత డౌట్ లేకుండా క్లియర్గా చెప్పేశాడండి అలాంటి ప్రజలకు. మొదటి రోజు మొదటి నెలలో వాళ్ళు ఏం ఆశ్రయించాలో తెలుసా? చూడండి 13వ అధ్యాయం నిర్గమకాండము 13వ అధ్యాయం 16వ వచనం. ఆ మొదటి దినమున చూడండి
12:16. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఎందుకన్నాడు? మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి, రెండవది ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఎందుకన్నాడంటే మొదటి దినం అనేది వాటి సంవత్సరమునకు మొదటి నెల, మొదటి రోజు కొత్త సంవత్సరము. అర్థమవుతుంది? సంవత్సరంలో మొదటి నెల, మొదటి రోజు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. ఏడవ రోజు ఎందుకు పరిశుద్ధ సంఘం కూడుకోవాలంటే తండ్రి దేవుడు 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రమించిన రోజు దాని పరిశుద్ధ సంఘంగా మీరు కూడుకోవాలని తండ్రి దేవుడు సెలవిస్తున్నటువంటి రోజు. ఈ విషయాన్ని కరెక్ట్గా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ నెల మొదటిది అన్నాడు కదా, అది ఏ నెల అంటే 13వ అధ్యాయం చూద్దామండి. 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏ నెల అంటే అబీబు అను నెలలో చాలండి. అంటే అబీబు అంటే ఆ యొక్క యోధా కాలం ప్రకారంగా అబీబు ఆ నెల అనేది వారికి మొదటి నెల. అది ఏ నెలలో వచ్చి మన క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే మార్చి నెల నుంచి ఏప్రిల్ మధ్యలో వచ్చే నెలది. అర్థమవుతుందా? మార్చి నెల 15వ తారీఖు నుంచి సుమారు ఏప్రిల్ 15 మధ్యలో ఎలాగైనా సరే కొద్దిగా 10 రోజుల అటుగా వచ్చే నెలే ఈ యొక్క మొదటి నెల. ఇది ఈ నెల, ఇది క్యాలెండర్ ఎవరు ఏర్పాటు చేసే తండ్రి దేవుడే సాక్షాత్తు ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి యొక్క విధానం. ఆ విధానాన్ని మన దేశంలో మన పండితులు ఏమని అదే మార్చి నెలలో అదే ఆ యొక్క అదే ఆ రోజులో తేడాతో ఏర్పాటు చేసినటువంటి మొదటి దినమే ఈ యొక్క ఉగాది. అర్థమవుతుందండి? చూడండి ఎంత క్లియర్గా రాయబడిందో. నేను ఎందుకు చెప్తున్నాడు అంటే నిజమైన దేవుడు మనుషులకి ఏది అవసరమో ఎంత క్లియర్గా పర్ఫెక్ట్గా నియమించాడు. చూడండి, దినములను, రాత్రులను, సంవత్సరములను, అలాగే మాసములను, అలాగే తిథియ విధియ అనేటువంటి ఆ విధానాన్ని ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇచ్చాడో చూడండి. ఎవరు ఏర్పాటు చేశారు? ఒకసారి ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు తెలియక మన దేశంలో అనేక రకాలుగా మనమే ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉండి మనము చీకట్లోకి వెళ్ళి మనం ఏదో అనుకుంటూ జీవిస్తున్నాము. ఇంకా దేవుని ఎరుగక ఏదో అనుకుంటూ మనం జీవిస్తూ ఇది ఖచ్చితంగా ఇది ఈ దినమున అనేది ఎవరు ఏర్పాటు చేస్తే మనకు వచ్చింది అనేది తెలుసుకోలేకపోతున్నాము. ఏ దేవుడు ఏర్పాటు చేస్తే మనకు వచ్చింది అనేది తెలుసుకోలేకపోతున్నాము. చూడండి ఎంత అవివేకంలో ఉన్నాము. అంటే ఈ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా తండ్రి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం మనకు కనబడుతుంది. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని ఎవరు తెలుసుకోవాలంటే సర్వ ప్రపంచం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మాకు ఒక క్యాలెండర్ ఉంది, దేశానికి ఒక క్యాలెండర్ ఉంది అనుకోవటం కాదు. అసలు క్యాలెండర్ అనేది ఎవరు ఇచ్చారు? మనుషులు నిర్ణయించిందా? ఈ తిథియ విధియ లేకపోతే ఈ యొక్క అమావాస్య ఇవన్నీ కూడా మనుషులు నిర్ణయించారా? దేని ప్రకారం నిర్ణయించారు అనేది ఈ విషయాన్ని ఇప్పటి వరకు మనుషులు ఏమనుకుంటున్నారంటే మనుషులే ఇలాంటి విధానాన్ని ఒక శాస్త్ర పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఒక ఆలోచన విధానంతో ఒక సూర్యుడు యొక్క స్థితి గతిని గమనించి ఏర్పాటు చేశారు అనుకుంటున్నారు. ఆ సూర్య లేదా చంద్ర స్థితిని ఏర్పాటు చేసిన వాడే తండ్రి అయిన దేవుడు. వాటి స్థితిని బట్టి ఏ రోజు ఎప్పుడు వస్తుందో, ఏ సమయంలో ఏ నిమిషం ఎప్పుడు వస్తుందో తండ్రి అయిన దేవుడు తెలియదా? ఆ విషయాన్ని ఎవరు తెలియజేసాడు? ఇజ్రాయేలుకు తెలియజేశాడు. అదే విధానాన్ని ఎక్కడ మనం పాటిస్తున్నాము. గమనించండి ప్రేమ దేవుడు అంత క్లియర్గా రాశాడు. కాబట్టి ఈ విషయాన్ని కరెక్ట్గా దేవుడి వాక్యంలో మనం ఆలోచించినట్లయితే ఇది ఖచ్చితంగా నిజదేవుడు ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ అని గ్రహించేవారు. ఉగాది అంటున్నాము, తెలుగు సంవత్సరాలు. ఈ తెలుగు సంవత్సరాలు ఒకటే కాదు, యూదుల సంవత్సరాలు కూడా. ఏ సంవత్సరాది? యూదా ప్లస్ తెలుగు సంవత్సరాలు. కాబట్టి ఈ రెండు అంటే అక్కడి నుండి వచ్చిందే మనకే. ప్రత్యేకంగా మన దేశంలో ఏర్పాటు చేయబడింది కాదు ఇది. మన దేశ పండితులు ఏర్పాటు చేసింది కాదు ఇది. మన దేశంలో ఉన్నటువంటి మేళ సంపన్నులు ఏర్పాటు చేసినటువంటి విధానం కాదు ఇది. అర్థమవుతుందా? మనం అనుకుంటున్నాము మనము మన ఆలోచనతో ఇంకా ఇలా ఏర్పాటు చేసుకొని మనమే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాము, ఖచ్చితంగా మనము చెప్పింది ఇక్కడ జరుగుతుంది అని అనుకుంటున్నాము.
అది చాలా తప్పు. మానవుని యొక్క ఆలోచన చాలా తప్పు. కాబట్టి ఇది ఇక సంవత్సరం అనేది, ఈ మొదటి నెల అనేది, ఇక మొదటి దినం అనేది, కొత్త సంవత్సరం అనేది ఎవరు ఏర్పాటు చేశారట? దేవుడు ఏర్పాటు చేశాడు. మనుషులకు పాటిస్తున్నారు అంతే. ఏ మనిషి కూడా అట్టి విధానాన్ని ఏర్పాటు చేయలేదండి. ఈ విషయాన్ని తెలుసుకొని నిజమైనటువంటి విధానము, నిజమైన దేవుడు మనుషులకు ఏది అవసరమో ఇచ్చిన్నాడని గ్రహించుకొని ఈ విధంగా మనము అర్థం చేసుకొని అనేకులకు ఈ విషయాన్ని చెప్పండి, అనేకులకు చెప్పండి. ఇది ఈ విధానాన్ని, క్యాలెండర్ సంబంధించిన విధానాన్ని ఎవరిచ్చారు అనేది ఈ తెలుసుకుని ఇప్పుడు ఈ వార్త ప్రకారం మనకు అర్థమవుతుంది కాబట్టి మీరు చెప్పండి. అందుకే నేను మొట్టమొదటి ఈ మాటలు ఎందుకు రాశానంటే, ఉగాది శుభాకాంక్షలు ఎందుకు రాశానంటే ఇది ఈ వాక్యాలను బట్టి నేను రాశాను. మనలో క్రైస్తవులో ఇక పండగలు లేవని అంటారు, కానీ ఇది ధర్మశాస్త్రంలో ఇజ్రాయేల్కి ఇచ్చింది, క్రైస్తవులకు లేదు. ఇది కూడా చెప్తున్నానండి, ఇది కూడా చెప్తున్నా. ఇది ధర్మశాస్త్రంలో ఇజ్రాయేల్కి ఇచ్చింది. అది ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఆ దేవుడు ఇచ్చింది ఆ క్యాలెండర్ మళ్ళీ మారిద్దా? మారిపోదు. ఎప్పటి వరకే ఈ భూమి యొక్క అంతమే కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగే విధానాన్ని మళ్ళీ మనము లేదని చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి అట్టి విధానం ఇది కూడా అర్థం చేసుకోండి. అంటే క్రైస్తవులకు ప్రతి ఆదివారం పండగే, కానీ ఆ యొక్క క్యాలెండర్లో మొదటి దినము, మొదటి నెల, మొదటి సంవత్సరంలో ఇచ్చే నెల ఏదైతే ఉందో ఆ దినాన్ని గ్రహించుకోండి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని అనేకులకు ఇది నిజమైన దేవుడు ఏర్పాటు చేసిన సంవత్సరంలో మొదటి నెల, మొదటి తారీఖు, మొదటి సంవత్సరము అనేక విధానాన్ని తెలుసుకొని మనం కూడా దేవుని అంత భయభక్తులు కలిగి, అదే కూడా నిజ దేవుని భయభక్తులను కలిగి జీవించాలని మాత్రమే చూపిస్తున్నాను. మీ అందరూ కూడా